డే 3లో నేను ఎంత ఎర్న్ చేస్తానని నేను అస్సలు అనుకోలేదు మావా. డే 3లో వర్క్ వచ్చేసి ఈ పంప్ అయితే ఓడబెక్కి దీనికి క్రాంక్ అయితే వేసాము. అలాగే కొంచెం పని అయితే ఉందన్నమాట. ఆ పని వల్ల నేను ఎర్న్ చేసింది అయితే ఎంత అనమాట చూసేయండి. డే 3లో అయితే 100 రూపీస్ అయితే ఎర్న్ చేసాం మావా. అస్సలు మామూలు ఆనందంగా లేదు. ఈ 100 రూపాయల కాగితం చేతిలో ఉంటే ఇది నా సంపాదన అనమాట. అంటే నా సంపాదన అంటే మా డాడీ దగ్గర నుంచి నేను తీసుకునేది అనమాట. మా డాడీ దగ్గర తీసుకునేది అయితే 100 రూపీస్ మావా. ఈ 100 రూపీస్ అయితే నా ఎర్నింగ్ అనమాట ఇవాళ. ఈ డే 3లో అయితే ఈ ఎర్నింగ్తో పాటు ఇంకా చాలా అయితే చేస్తాం. ఫుల్ వ్లాగ్ ఉంది చూసేయండి మామ దీంట్లోనే. సాయంత్రం అయితే బండి తీసుకొని నేను జరిగింది గుర్తొచ్చి ఇలా అయితే అనుకొని వెళ్తున్నాను అనమాట. హలో హలో బండి కొంచెం మెల్లగా అనే థీమ్తో అయితే నిన్న జరిగిన దాని వల్ల మెల్లగా అయితే మా బాబాయ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం మామ. అలాగే నిన్న వ్లాగ్ ఎవరైనా చూడకపోతే ఇప్పుడే చూసేయండి. సాయంత్రం వర్క్ అయిపోయిన తర్వాత మా బాబాయ్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. డే 1లో కూడా తీసిన స్కూటీ అయితే ఇవాళ మొత్తం అయితే ఇంజిన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. రేపొద్దున స్కూటీ స్టాండ్లోకి ఎక్కించి టెస్ట్ డ్రైవ్ చేసి మీకు చూపిస్తాను అనమాట. డే 2 ఎర్నింగ్ ఛాలెంజ్ ఎవరైనా చూడకపోతే ఇప్పుడే చూసేయండి మావా. అలాగే ఈ సోదన గురికి సోదు ముచ్చట్లు మీరు ఇంకా వినాలనుకుంటే ఛానల్కి ఇప్పుడే ఒక సబ్స్క్రైబ్ ఫాలో అయితే చేసేయండి మావా. మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ ఫాలో నాకు మోటివేషన్ లాగా అనిపించి నేను ఇంకా మంచి వీడియోస్ అయితే తీయగలుగుతాం మావా. నెక్స్ట్ ఛాలెంజ్తో మళ్ళీ కలుసుకుందాం. ఓకే బాయ్.